ఆచి చికెన్ మసాలా. జై భీమ్ అనే నినాదాలు చేసేవారి పట్ల ఎస్సీ సమాజం జాగ్రత్తగా ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ పాకిస్తాన్ విభజనపై ఒక పుస్తకం రాశారని, ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చదవాలని రాజాసింగ్ సూచించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలకు ఆ పుస్తకాలను ఉచితంగా ఇచ్చి వారిని కూడా చదవమని కోరారు. జై భీమ్ అనే నినాదాన్ని రూపొందించిన వారి ఆలోచన ఎలా ఉంటుందో బాబాసాహెబ్ తన పుస్తకంలో దాని గురించి రాశారని తెలిపారు. ఆ పుస్తకంలో ఉన్న మాదిరి పాకిస్తాన్ భారతదేశానికి ఎన్నటికీ విధేయుడిగా ఉండదన్నారు. ఈ సందర్భంగా లవ్ జిహాద్, మత మార్పిడి, గోవధ వంటి సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో చట్టాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది జయంతి సందర్భం. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కానీ, ప్రతి ఒక్క ఊర్లో కానీ, ప్రతి ఒక్క బస్తీలో కానీ చాలా వైభవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది జయంతి సందర్భం చాలా మంచిగా జరుపుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో మధ్యప్రదేశ్ మావులో జన్మించిండు. దాదాపు 135 ఇయర్స్ అయిపోయింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన మంచి పనులు ఇవాళ కూడా యావత్ భారతదేశంలో ఒక మంచి ప్రచారం జరుగుతుంది. ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అందరు కులాలు మంచిగా ఉండాలని ఒక సంకల్పం తీసుకొని చాలా అంటే చాలా మంచి కార్యక్రమాలు చేసిండు. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసిన ఆ మంచి పేరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే వస్తుంది. చాలా వరకు మన భారతదేశంలో మన ఎస్సీ సమాజంకి, మన హిందూ సమాజంకి డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర నడుస్తుంది. జై భీమ్ ఒక స్లోగన్ మీరు అందరు విన్నారనుకుంటున్నాను. ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. అప్పుడు కూడా ఒక కుట్ర జరిగింది. అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ గారు అప్పుడు ఆ పాకిస్తాన్ కి కొత్తగా ప్రధానమంత్రి అయిన జిన్నా పాకిస్తాన్ తీసుకొని వెళ్ళిపోయాడు. దాదాపు లక్షల మన దళిత సమాజ ఒక సైన్యాన్ని తీసుకొని అయినా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. దేని గురించి? పాకిస్తాన్ లో కూడా మనము కలిసిమెలిసి ఉండమని ఆ ఉద్దేశంతోనే తీసుకొని వెళ్ళిండు. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ జిన్నా చనిపోయిన తర్వాత అక్కడ ఎస్సీ సమాజం, మన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరినీ చంపేస్తారు, నరికేస్తున్నారు. మన హిందూ అమ్మాయిని మానభంగం చేస్తారు. చాలా అంటే చాలా దౌర్జన్యం జరిగింది. ఇవాళ కూడా జై భీమ్ ఒక స్లోగన్ మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ చాలా వరకు మళ్ళొక్కసారి ఆ స్లోగన్ పెట్టుకొని ఎస్సీ సమాజంకి, హిందూ సమాజంకి డైవర్ట్ చేయడానికి మళ్ళొక్కసారి కుట్ర జరుగుతుంది. కొన్ని రోజు ముందే మన తెలంగాణలో, మన నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎస్సీ అమ్మాయిలకి మానభంగం చేసిన ఎవరు? షేక్ సలీం, ఇంకోడైనా అనుచరులు. అప్పుడు ఈ జై భీమ్ చెప్పే ఎస్ఎఫ్బిన్ ఓవైసీ కానీ చాలా వరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఆ రేప్ చేసిన వ్యక్తి వాళ్ళు